హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విశాలాక్షి గెలిచిందని తులసి, సిద్ధు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. తులసి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ తులసి సాధించావమ్మా అని చెప్పి లక్ష్మి తులసికి ఫోన్లో చెప్తూ ఉంటుంది. అమ్మ దీని వెనక చాలా వరకు నీ కృషే ఉందమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. ఇంటింటికి తిరిగి అత్తయ్య గెలిస్తే బెల్ట్ షాపులు మూసేస్తామని చెప్పి అందరికీ తెలిసేలా చేశావు. నిజంగా అత్తయ్య గెలుపు వెనుక నీ హస్తమే ఉందమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి, నాదేముందమ్మా, ఉడతా భక్తి సాయం చేశాను, కష్టమంతా కూడా నీదే కదా తల్లి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏది ఏమైతే ఏంటమ్మా, మనందరం కష్టపడబట్టే అత్తయ్య గెలిచింది అని తులసి చెప్తూ ఉంటుంది. అవునమ్మ తులసి, నాకు చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అత్తయ్య ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి త్వరలోనే నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపిస్తారు, నాన్నను బయటికి తీసుకొస్తారు అని తులసి చెప్తూ ఉంటుంది. అప్పుడే విశాలాక్షి వచ్చి అమ్మ తులసి ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మతో అత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. ఏది ఫోన్ ఇలా ఇవ్వు అని విశాలాక్షి ఫోన్ తీసుకొని, వదిన గారు నేను గెలిచాను, నేను గెలవటానికి అన్నయ్య గారు మీరు చాలా కష్టపడ్డారు, నా గురించి అన్నయ్య గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మీరు గెలిచారు, మాకు చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మీదట మీకు కష్టాలనేవి లేకుండా చేస్తాను వదిన గారు, అంతేకాదు అన్నయ్య గారిని పోలీసుల నుంచి నిర్దోషిగా విడిపిస్తాను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. చాలా సంతోషం వదిన గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. మీరు ఇంటికి రండి, మీతో మాట్లాడాలి అని విశాలాక్షి చెప్తూ ఉంటే తప్పకుండా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక తులసి, విశాలాక్షి సిద్ధు దగ్గరకు వెళ్ళి ఇంటికి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అప్పుడేనా ఇక్కడ సంబరాలు ఇంకా ఉన్నాయి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు, కార్యకర్తలు ఇక్కడ సంబరాలు జరుపుతూ ఉంటారు, మనం ఇంటి దగ్గరకు వెళ్ళాలి, మీ నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి అని విశాలాక్షి చెప్తూ ఉంటే, అవునండి అత్తయ్య చెప్పింది నిజమే అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు, తులసి విశాలాక్షిని తీసుకొని ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపు కనిష్క కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అమ్మ కనిష్క బాధపడకమ్మా అని మునుస్వామి చెప్తూ ఉంటాడు. బాధపడకుండా ఎలా ఉంటాను నాన్న, ఇప్పుడు ఆ తులసి నా పైన గెలుపు సాధించింది అంటే నేను ఇక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి, ఎంతో కష్టపడి ప్లాన్ చేసి మరి ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను, ఇప్పుడేమో నేను ఆ తులసి వల్ల ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వస్తుంది, ఇది నాకు అవమానం నాన్న, అవమానం అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఆ తులసి ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా, అందుకే ఆ తులసి గెలిచి ఉంటుందా అని మునుస్వామి కనిష్కను అడుగుతూ ఉంటాడు. తులసి ప్లాన్ చేయటం కాదు డాడీ, ఆ తులసి స్కెచ్లే అలా ఉంటాయి, బెల్ట్ షాపులు మూసేస్తానని చెప్పి ఆడవాళ్ళకు చెప్తే ఆడవాళ్ళకు అంతకు మించి ఏం కావాలి డాడీ, అందుకే ఆడవాళ్ళంతా కూడా ఆ విశాలాక్షికి ఓటు వేశారు, ఆ విశాలాక్షి మన పైన గెలుపు సాధించింది డాడీ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క చేసేదేం లేదమ్మా, వెళ్దాం రా అని మునుస్వామి అంటూ ఉంటాడు. లేదు నాన్న నేను రాను, ఆ తులసిని ఆ ఇంటి నుంచి బయటకు పంపించే వరకు నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అదెలా కుదురుతుందమ్మా కనిష్క, ఆ తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం ఇంకెలా కుదురుతుంది, మనం ఓడిపోయాము, మనం గెలిచుంటే కనుక ఆ తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది, మనం ఓడిపోయాం కాబట్టి నువ్వే ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలి కదా, అక్కడికి వెళ్ళి అవమానాలు పాలవటం కన్నా ఆ ఇంటికి వెళ్ళకపోవడమే మంచిది అని మునుస్వామి చెప్తూ ఉంటాడు. లేదు డాడీ, ఆ తులసిని ఇంటి నుంచి పంపించిన తర్వాతే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు బసవరాజు ఇంటికి వెళ్తాడు. బసవరాజు ఇంటికి వెళ్ళేసరికి నీలాంబరి ఎదురుగా ఉంటుంది. ఇక బసవరాజు కోపంగా ఉంటాడు. ఏమైంది బసవా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. విశాలాక్షి గెలిచిందమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. టీవీలో చూశాను బసవా, మనం ఆ తులసిని ఓడించడం కోసం, ఆ తులసిని ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం విశాలాన్ని ఓడించాలని చూశాము, ఇంట్లో వాళ్ళమైనా మనమే విశాలను ఓడించడం కోసం మన ఓట్లు అన్నీ కూడా మునుస్వామికి వేశాము, కానీ ఆ మునుస్వామి ఓడిపోయాడు, వాడు నిజంగా దుర్మార్గుడు కాబట్టే ఇంతమంది ఓట్లు పడ్డా కూడా వాడు ఓడిపోయాడు బసవా అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. వాడు దుర్మార్గుడని నాకు కూడా తెలుసమ్మా, కానీ ఏం చేయమంటావు, పార్టీలో ఎదగాలంటే అలాంటి వాళ్ళతో స్నేహం తప్పదు కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఒరే బసవా, నిజం చెప్పాలంటే న్యాయం గెలిచిందిరా, ధర్మం గెలిచిందిరా,
అధర్మం ఓడిపోయిందిరా అంటే మనం విశాలాక్షి తులసి ముందు ఓడిపోయాంరా అని నీలంబరి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. మంచి చెయ్యాలనుకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడైనా గెలిపిస్తాడని తులసి విశాల నిరూపించి చూపించారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఒరే బసవ, నిజంగా నాకు చాలా గిల్టీగా అనిపిస్తుందిరా. తులసి విషయంలో మనం చాలా తప్పుగా ప్రవర్తించాము. తులసి మనం ఎన్ని చేసినా కూడా ఎప్పటికప్పుడు మనల్ని క్షమిస్తూనే వచ్చింది. కానీ తులసిని మనం అవమానించాంరా. తులసి పట్ల మనం చాలా తప్పుగా ప్రవర్తించాంరా అని చెప్పి నీలంబరి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే బసవరాజు, అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. తులసి విశాల ఇద్దరు కూడా న్యాయంగా ధర్మంగా గెలవాలని చూశారు. కానీ ఆ మునుస్వామి తాను గెలవటం కోసం, ఓటు వేపించుకోవడం కోసం బంగారాన్ని ఎరగవేశాడు. అయినా జనాలు విశాలనే గెలిపించారమ్మా. మన పట్ల జనానికి ఎంతో కొంత నమ్మకం ఉండబట్టే కదా నా భార్య విశాల గెలిచింది. నా భార్య విశాల పట్ల, తులసి పట్ల తప్పుగా ప్రవర్తించామనిపిస్తుందమ్మా. తులసికి విశాలకి క్షమాపణ చెప్దాం అని బసవరాజు అంటూ ఉంటాడు. అవునరా బసవ, నువ్వు చెప్పింది నిజమే అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే కనిష్క కోపంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇంకా కనిష్క ఇంట్లోకి వస్తూ ఉంటే బసవరాజు నీలాంబరి కనిష్కను చూసి, ఏ కనిష్క, ఎక్కడికి వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అదేంటి బామ్మ అలా అంటున్నారు? నేను ఇక్కడే కదా ఉండేది, నేను మీ మనిషిని కదా అని కనిష్క అంటూ ఉంటుంది. నువ్వు చెప్పిన మాటలు విని తులసిని, విశాలని ఎన్నోసార్లు అవమానించాము. విశాలని ఓడించడం కోసం ఇంట్లో వాళ్ళమైన మేము విశాలకి ఓటులు వేయకుండా మీ నాన్నను గెలిపించడం కోసం మీ నాన్నకు ఓటు వేశాము. కానీ విశాల మంచిది కాబట్టి, తులసి మంచితనం ప్రజలకు అర్థమైంది కాబట్టి విశాలని గెలిపించారు. నీ మాటలు విని మేము తప్పు దోవ పట్టాము. చిచి, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ నాన్నను చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటకు నడవండి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏంటి మోయ, నన్ను చూస్తే చిరాగ్గా ఉందా, కంపరంగా ఉందా అని కనిష్క అంటూ ఉంటుంది. మళ్ళీ చెప్పమంటావా ఏంటే? మర్యాదగా నా కొడుకు చెప్పినట్టు ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, మీరు ఇంత మాట అన్న తర్వాత నేను మీ ఇంట్లో ఉండను అని చెప్పి కనిష్క రూమ్లోకి వెళ్తుంది. తన లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడే తులసి, విశాలాక్షి, సిద్ధు ఇంట్లోకి వస్తూ ఉంటారు. కనిష్క చేతిలో బ్యాగ్ చూసి, ఏంటి కనిష్క, మేము రాకముందే పారిపోదాం అనుకుంటున్నావా అని తులసి అంటూ ఉంటుంది. పారిపోవటం ఏంటి? పారిపోవలసిన అవసరం నాకు లేదు. నేను ఓడిపోయాను కాబట్టి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అని కనిష్క చెప్తూ ఉంటుంది. మన మధ్య జరిగిన ఛాలెంజ్ నీకు గుర్తులేనట్టుంది కనిష్క. నువ్వు ఓడిపోతే ఇంట్లో వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి మరీ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఏ కనిష్క, ఆ రోజు మాట్లాడుకుంది అదే కదా. మేము ఓడిపోతే తులసి అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అదే మీరు ఓడిపోతే మీరు ఇంట్లో వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి వెళ్ళాలనే కదా ఆ రోజు మాట్లాడుకుంది. ఈరోజేంటి మాట మారుస్తున్నావు అని సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు, మీరు గెలిచారు కాదనట్లేదు, నన్ను వెళ్ళనివ్వు సిద్ధు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఏ కనిష్క, పిచ్చి పట్టిందా? ఆ రోజు మాట్లాడుకుంది ఇదే కదా. నువ్వు అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాల్సిందే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్య, మీరు కూడానా అని కనిష్క అంటూ ఉంటే, మా అందరిది ఒకటే మాట, నువ్వు అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాల్సిందే అని బసవరాజు చెప్తూ ఉంటే ఇక కనిష్క అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. నేను ఓడిపోయాను, మీకు చెప్పిన విధంగానే ఓడిపోయిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక అలా తులసి కాళ్ళు కూడా పట్టుకోబోతూ ఉండగా, నువ్వు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు కనిష్క. నువ్వు నాతో ఛాలెంజ్ చేసావే కానీ నేను నీతో ఛాలెంజ్ చేయలేదు. నేను ఎప్పుడు కూడా నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకోలేదు. నీ పొగరు, నీ అహంకారం అవే నిన్ను దెబ్బ కొట్టాయి. ఆ దేవుడు నీ పొగరు, నీ అహంకారానికి బుద్ధి చెప్పాడు అని చెప్పి తులసి కనిష్కకు చెప్తూ ఉంటుంది. ఇక కనిష్క సిద్ధు కాళ్లకు నమస్కారం చేస్తూ, నన్ను క్షమించు సిద్ధు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మీ అందరి పట్ల ఇన్ని రోజులు నేనేదైనా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించండి అని చెప్పి కనిష్క ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కార్యకర్తలంతా కూడా విశాలాక్షి గారు జిందాబాద్, ఎమ్మెల్యే విశాలాక్షి గారు జిందాబాద్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు.
తులసి, మన కార్యకర్తలు వచ్చినట్టున్నారు, నువ్వు బయటికి వెళ్ళు, ఈలోగా కనిష్కను నేను సాగనంపుతాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరేనండి అని తులసి కార్యకర్తల దగ్గరకు వెళ్తుంది. ఇలా వచ్చారేంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. విశాలాక్షి గారు ఇంట్లో లేరా? విశాలాక్షి గారు గెలుపు సాధించారు కదా, అందుకే విశాలాక్షి గారికి కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాము అని చెప్పి కార్యకర్తలు చెప్తూ ఉంటారు. ఇప్పుడే పిలుచుకొస్తాను అని తులసి విశాలాక్షి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే కనిష్క లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. కనిష్క, ఇంకొకసారి నాతో పెట్టుకోవాలని చూడకు, ఊరుకోను అని చెప్పి తులసి కనిష్కకు వార్నింగ్ ఇస్తుంది. ఓసే తులసి, నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తున్నావు కదా, మళ్ళీ ఎలా వస్తానో చూస్తూ ఉండు అని కనిష్క మనసులో అనుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే బసవరాజు నీలాంబరి తులసి దగ్గరకు వచ్చి, అమ్మ తులసి, నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాము. నువ్వు మెడలో నా కొడుకు తాళి కట్టాడు అంటే నువ్వు మా ఇంటికి కోడలివి, అయినా కూడా మేమెవరూ నీ గురించి ఆలోచించలేదమ్మా. నీ గురించి ఆలోచించకుండా నిన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దామా, కనిష్కను మా ఇంటి కోడల్ని చేసుకుందామా అని చెప్పి ఎప్పటికప్పుడు నీ పైన మేము ఛాలెంజ్లు చేస్తూనే వచ్చాము. కనిష్క ఎంత తప్పు చేసిందో కనిష్క కంటే ఎక్కువ తప్పు మేం చేశామమ్మా, మమ్మల్ని క్షమించమ్మా అని బసవరాజు నీలాంబరి తులసి దగ్గరకు వచ్చి రెండు చేతులెత్తి క్షమాపణ అడుగుతూ ఉంటారు. అయ్యో మోయ, బామ్మగారు, మీరు నాకంటే పెద్దవాళ్ళు, మీరు నన్ను ఒక మాట అన్నా కూడా తప్పు లేదు, మీరు నేను తప్పు చేస్తే తిట్టే హక్కు ఉంది, అలాంటి మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి అని తులసి అంటూ ఉంటుంది. నీ గొప్ప మనసుకి మేము ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. అయ్యో మావయ్య, మీరు అలా మాట్లాడకండి, ఇప్పుడు అత్తయ్య గెలిచారంటే మీరు గెలిచినట్టే, అత్తయ్యకు గౌరవం దక్కుతుందంటే మీకు కూడా గౌరవం దక్కుతున్నట్టే, అలా అని మీరు ఆలోచించకుండా అత్తయ్యను ఓడించాలనుకున్నారు, కానీ అత్తయ్య గెలిచారు, అత్తయ్య విలువ ఇప్పటికైనా మీకు అర్థమైంది, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని తులసి అంటూ ఉంటే, అవును విశాల, నన్ను క్షమించు, తులసి పట్లనే కాదు, కట్టుకున్న భార్యవని నీ గురించి కూడా ఆలోచించకుండా నీ పట్ల దురుసుగా ప్రవర్తించాను అని బసవరాజు అంటూ ఉంటాడు. అవును విశాల, బసవ చెప్పింది నిజమే, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో ఉంటున్నావు, ఆ కనిష్క కోసం మేమంతా కూడా నిన్ను తులసిని అసహ్యించుకున్నాము, మమ్మల్ని క్షమించు అని బసవరాజు నీలాంబరి విశాలాక్షికి క్షమాపణ చెప్తూ ఉంటారు. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి, తెలుసో తెలియకో ఆ కనిష్క మాటలు నమ్మారు, అందువల్లే మీరు ఇలా ప్రవర్తించారు, మీరెంత మంచివాళ్ళో నాకు తెలీదా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇక క్షమాపణలు అయిపోయాయా, అమ్మ గెలిచింది, మన ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఎమ్మెల్యేగా అమ్మ గెలుపు సాధించింది, మనం సెలబ్రేట్ చేసుకోవాలి, కార్యకర్తలు కూడా వచ్చారు అమ్మతో ఫోటో దిగటానికి, పదండి వెళ్దాం అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.